మిత్రులారా, మీరు ఎలాంటి టోకెన్స్ లేకుండా తిరుమల వెళ్తున్నారా? అయితే మీరు తిరుపతి వెళ్ళగానే ఎస్ఎస్డి టోకెన్స్ అనేది తీసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, డేటెడ్ టైం ప్రకారం మీరు ఈ టోకెన్స్ అనేది తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే, మీరు ట్రైన్ అయినా బస్ అయినా దిగిన తర్వాత మీకు దగ్గరలో విష్ణు నివాసం, శ్రీనివాసం అనే 2 కాంప్లెక్సెస్ ఉంటాయి. ఆ కాంప్లెక్సెస్లో మీకు ఈ టోకెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. అక్కడ మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయినా, జిరాక్స్ ఆధార్ కార్డ్ అయినా తీసుకొని వెళ్తే వాళ్ళు మీ ఫేస్ అనేది స్కాన్ చేసుకొని టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకొని మీరు అలిపిరి మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదని అనుకుంటే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేదా బస్సు, ట్యాక్సీ ద్వారా అయినా మీరు కొండ మీదకైనా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం వల్ల మనకి దర్శనం అనేది 4 నుంచి 5 గంటల మధ్య లోపటే అయిపోతుంది. మీరు ఫ్రీగా ఈ దర్శనం అనేది చేసుకొని రావచ్చు. ఎందుకంటే ఎక్కువ కంపార్ట్మెంట్స్లో మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది, టోకెన్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. వితిన్ సెకండ్స్లో మీ కమెంట్స్కి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది భక్తులకు కూడా ఈ కంటెంట్ రీచ్ అవ్వాలని నేను ప్రతిరోజు అప్డేట్ చేస్తుంటానండి. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశాయ.